హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. తెలంగాణలో రైతు భరోసా మీద రాజకీయంతో నడుస్తోంది. ఒకవైపు రైతు భరోసా కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. జనవరి 26 నుంచి అందరి అకౌంట్‌లో డబ్బులు వేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. ఇది రైతులను మోసం చేసే కార్యక్రమం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేస్తూ ఉంది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహా ధర్నా కూడా చేయబోతా ఉన్నారు. సరే, రాజకీయాలు పక్కన పెట్టి రైతుల గురించి వాస్తవాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. రైతుల తరపున మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఇస్తున్న రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చింది. ఈ రోజు వరకు నయా పైసా ఇచ్చింది లేదు. అదిగో స్టార్ట్ చేస్తాం, ఇదిగో స్టార్ట్ చేస్తాం అని చెప్పింది. కానీ జనవరి 26 రోజు కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఈరోజు ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది, అందరి అకౌంట్లో కూడా డబ్బులు పడబోతున్నాయి, 12,000 రూపాయలు మేము వేయబోతా ఉన్నాం, దశల వారీగా వేయబోతా ఉన్నాం. 6+6 అప్పుడు 5+5 పడేది రైతు బంధు, ఇప్పుడు 6+6 రైతు భరోసా 6,000 అట్లా పడబోతా ఉన్నాయి. ఖచ్చితంగా 2 దఫాలుగా పడబోతాయి. ఖచ్చితంగా రైతు భరోసా స్టార్ట్ చేశాము, 10,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో కూడా వేయబోతున్నామని చెప్పారు. ఇవాళ జనవరి 26, అందులోనూ ఆదివారం, ఈరోజు బ్యాంకులకు సెలవు, జనవరి 22 నుంచి స్టార్ట్ కాబోతున్నాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. నిజమేమో అందరి అకౌంట్లో పడతాయేమని చెప్పేసి రైతులు కూడా వేచి చూశారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఒక మెలిక పెట్టారు కదా, మార్చి 31 వరకు దశలవారీగా వేస్తామని ఒక మెలిక పెట్టారు కదా, అక్కడ రైతులకు భయం వేసింది. మా డబ్బులు ఎప్పుడు పడతాయో, ఈ 2 నెలల కాలంలో ఏ రోజు మా వంతు వస్తుందో అనేటువంటి ఒక భయంలో రైతులు గడుపుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దశల వారీగా రుణమాఫీ చేస్తానని చాలామంది రైతులకు చేయలేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయారు. 70% మంది రైతులకే ఇప్పటివరకు రుణమాఫీ అయింది అనేటువంటిది ప్రభుత్వమే చెప్తున్నటువంటి లెక్కలు. ఇంకా దాదాపు 30% మందికి కాలేదు అనేటువంటిది వాస్తవం. కాబట్టి ఈ రైతు భరోసా అందరికీ చేస్తారా చేయరా, ఇక్కడే రైతులు ఒక కీలకమైనటువంటి భయం స్టార్ట్ అయింది. అసలు రుణమాఫీ ఎవరికి జరిగింది, రైతు భరోసా ఎవరికి వచ్చే అవకాశం ఉంది, లెక్కలతో మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే రాజకీయంగా ఏదో అడ్డగోలు మాట్లాడుకునే ప్రయత్నం, రాజకీయంగా విమర్శించే ప్రయత్నం మనం చేయొద్దు. రైతుల తరపున మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, రైతు బిడ్డలుగా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. 1,51,00,000 ఎకరాలకి ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు వేస్తూ ఉండేది. కాబట్టి చాలామంది డిమాండ్ చేశారు, ఎక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎందుకు, సాగు చేయని వాళ్ళకి ఎందుకు, మంత్రులకు కూడా ఎందుకు అని చెప్పి చాలామంది మాట్లాడుకునే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విమర్శ చాలా ప్రధానంగా తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు భరోసా పేరుతో 1,40,00,000 ఎకరాలకి, ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,51,00,000 ఎకరాలకి రైతు బంధు పడుతుండేది. తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా పేరు మార్చిన తర్వాత ఇప్పుడు 1,40,00,000 ఎకరాలను మేము గుర్తించాం, ఇది సాగులో ఉంది, మిగతా అన్ని గుట్టలు పుట్టలు, అది సాగు కాని భూమి. కాబట్టి ఈ 11,00,000 ఎకరాలని పక్కన పెట్టేసి, ఈ తేడా ఈ 11 lakhs భూమిని కూడా పక్కన పెట్టేసి 1,40,00,000 ఎకరాలకి రైతు భరోసా వేయబోతున్నాం అని చెప్పారు. సరే, 1,40,00,000కైనా వేస్తే సంతోషమే, సరిగ్గా వేస్తే సంతోషమే. తగ్గించినప్పటికీ కూడా అది గుట్టల భూమి, సాగు చేయని భూమి అయితే సరే వద్దు, సాగు చేయని భూమికి ఏమని ఎవరు డిమాండ్ చేయరు. సరే, వేస్తామన్నటువంటి 1,40,00,000కి దాదాపు ఫస్ట్ ఏమో 8,900 కోట్లు చెప్పారు, తర్వాత మరి లెక్కల్లో ఏం తేడా వచ్చిందో ఏమో 10,000 కోట్ల రూపాయలని చెప్పారు. 10,000 కోర్సు ఖచ్చితంగా ప్రతి ఒక్క అకౌంట్లో కూడా మేము రైతు భరోసా వేయబోతున్నాం అని చెప్పారు. ఇంతకీ 27వ తారీఖు మీ మొబైల్ చెక్ చేసుకోండి, 2 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి భూములు రైతులకు వచ్చినాయి. దాదాపు 569 కోట్ల రూపాయలు వేశారు. 569 కోట్ల రూపాయలు రైతు భరోసా ఇప్పటికే రైతుల అకౌంట్లో జమ అయింది. 2 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళ రైతులకు మాత్రమే రైతు భరోసా వేశారు. ఇక్కడే రైతుల గందరగోళం. 2 ఎకరాల వాళ్ళకి ఇప్పుడు వేశారంటే 5 ఎకరాల వాళ్ళకి ఎప్పుడు వేస్తారు, 10 ఎకరాల వాళ్ళకి ఎప్పుడు వేస్తారు, పైన ఉన్నటువంటి వాళ్ళకి ఎప్పుడు వేస్తారు, ఏంటి మార్చి 31 లోపు చేస్తారా చెయ్యరా, ఆ అనుమానాన్ని కూడా కారణం చెప్తాం. మార్చి 31 అనే డెడ్ లైన్ మీద కూడా ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు కూడా మీకు కారణం చెప్పే ప్రయత్నం, మీకు క్లియర్గా చేసే ప్రయత్నం చేస్తాను. దానికి ఉదాహరణ చెప్పాలంటే రుణమాఫీ గురించి మనం మాట్లాడుకోవాలి. రుణమాఫీ గురించి ఆ సబ్జెక్టులోకి మనం వెళదాం. రుణమాఫీ ఎవరికి చేశారు, ఎవరికి చేయలేదు, ఆగస్టు 15 లోపు చేస్తానని రేవంత్ రెడ్డి గారి మాట ఏమైంది అనుకున్నది కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఇప్పుడు రైతు భరోసా సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి రైతు భరోసా గురించి చాలా క్లియర్గా చెప్తున్నాను. 569 కోట్లు మాత్రమే ఇచ్చారు. దాదాపు 4 లక్షల మంది రైతులకి ఇచ్చారు. 4 లక్షల మంది రైతులకి 569 కోట్ల రూపాయలు ఇవ్వటం జరిగింది. 9 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇవ్వడం జరిగింది. దాదాపు ఇస్తున్నది ఎంత, 1,40,00,000 ఎకరాలకు రైతు భరోసా ఇస్తానని
మొదటి దఫాలో జనవరి 27వ తారీఖున 9 లక్షల ఎకరాలకి మాత్రం ఇచ్చారు. అంటే ఇప్పటికి ఇంకా 1,31,00,000 ఎకరాలకి రైతు భరోసా అందాల్సింది. 1,31,00,000 ఎకరాలకి. అంటే ఒక 10% కూడా కంప్లీట్ చేయలేదు డే 1 రోజు. మొదటి దఫాలో కనీసం ఒక 10% కూడా రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా ఇవ్వలేదు. 10% కూడా ఇవ్వకపోతే 90% ఇచ్చేవరకు సహజంగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు సగం మందికి పడితే సగం మందికి దశల వారీగా పడతాయి అనుకుంటారు. ఇప్పటివరకు ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటంటే ఒక 50% మందికి ఇప్పటి వరకు రైతు బంధు వెయ్యలేదు కాబట్టి, రైతు సర్కారుగా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పుకుంటుంది కాబట్టి, ఇప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు కాబట్టి, అధికారంలోకి వచ్చి 1 ఇయర్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేశారు కాబట్టి, మామూలుగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంది, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నొక్కి చెప్తున్నాను, 100 రోజుల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేస్తానని చెప్పారు. 100 రోజులు కాదు, 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయిపోయిన తర్వాత అయినా స్టార్ట్ చేస్తున్నారు, సంతోషం అనుకుందాం. సంతోషం అనుకున్న తర్వాత కూడా మెలగ పెట్టారు, మార్చి 31 డెడ్ లైన్ పెట్టారు. మార్చి 31 డెడ్ లైన్ పెడితే పెట్టారు. సరే దశల వారీగా అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన రోజు కనీసం సగం మందికి పడతాయని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కనీసం 5 ఎకరాల కింద ఉన్నటువంటి వాళ్ళకి పడతాయేమని ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకు? ఇది పెట్టుబడి సమయం కాబట్టి. మళ్ళీ చెప్తున్నాను, ఇది పెట్టుబడి పెట్టే సమయం కాబట్టి, వేసవి పంట స్టార్ట్ అవుతుంది కాబట్టి, నాటు జరుగుతుంది కాబట్టి, నాట్లు వేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు గనక రైతులకు గనక రైతు భరోసా వస్తే వాళ్ళకి కొంత ఉపశమనం దక్కేది కాబట్టి, మార్చి 31 నాటి కంటే కూడా ఇయ్యాల పెట్టుబడికి అవసరం సమయం కాబట్టి, రైతులకు అవసరమైనప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుందనే ఒక ఆశ రైతుల్లో ఉంటుంది కాబట్టి రైతులంతా భావించారు మా అకౌంట్లో టింగు టింగ్ 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 అని మెసేజ్ వస్తే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అని చెప్పేసి అందరూ ఆశించారు. కానీ కేవలం 569 కోట్లు, 10,000 కోట్లలో 5%, 5 or 6% మాత్రమే డే 1 రోజు జనవరి 27th రోజు డబ్బులు పడ్డాయి. ఏది రేవంత్ రెడ్డి గారు జనవరి 26 బ్యాంకులో హాలిడే కావటం ఫలితంగా జనవరి 27th రోజు పడిద్ది అన్నారు. సోమవారం రోజు రైతులందరూ మొబైల్ చూసుకున్నారు. కానీ కేవలం 569 కోట్లు మాత్రమే జమైనాయి. అది మొత్తం 10,000 కోట్లు 5-6% మాత్రమే. మొత్తం భూమిలో కనీసం 10% కూడా 7-8%. మొత్తం భూమిలో 7-8%, మొత్తం డబ్బులో 5-6%. ఇక్కడే రైతుల అనుమానం, నిజంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మార్చి 31 కంప్లీట్ చేస్తాడా? ఇక్కడే అనుమానం. రుణమాఫీ అప్పుడు కూడా చెప్పింది ఒకసారి మీకు ఇప్పుడు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. ఆగస్టు 15 లోపు దఫాలుగా రుణమాఫీ ప్రతి ఒక్కరికి చేస్తానని చెప్పారు. ఏం చెప్పారు? 2 లక్షల కింద ఉన్నటువంటి వాళ్ళకి చేస్తాను, 2 లక్షలకు పైగా రుణాలు ఉన్న వాళ్ళు పై రుణాలు కట్టుకుంటే చేస్తానని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఈ మాట. ఒకసారి కావాలంటే పాత వీడియోలు యూట్యూబ్లోకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు రుణమాఫీ గురించి అనేది చూడండి ఒకసారి. 2 లక్షల రుణమాఫీ కింద ఉన్నటువంటి వాళ్ళే మేము చేస్తాము, పైన ఉన్నటువంటి వాళ్ళే పైన డబ్బులు కట్టుకుంటే చేస్తామని మేము అదే విషయాన్ని కమ్యూనికేట్ చేస్తాం. చేస్తే ఆ 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు కట్టే పరిస్థితి లేకపోయినా, పెట్టుబడి సమయం అయిపోయినప్పటికీ కూడా, పెట్టుబడి సమయం ఎదురు పెట్టుబడి పెట్టాలి, రైతు భరోసా స్టార్ట్ చేయలేదు అప్పటికి, కానీ పైన డబ్బులు కట్టమని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు. కడితే రుణమాఫీ అయింది, కాకపోతే కాదు అని చెప్తా ఉన్నాడు. మరి ఏం చేయాలి? రుణమాఫీ కావాలి, 2 లక్షలు కావాలంటే పైన డబ్బులు కట్టాలంటే ఏం చేయాలి? ప్రైవేటు వ్యాపారస్తులు దగ్గరికి పోవాలి. ప్రైవేటు వ్యాపారస్తులు ఊకిస్తారా డబ్బులు? ₹2 వడ్డీ, ₹3 వడ్డీ, ₹4 వడ్డీ, ₹5 వడ్డీ. అవసరానికి రైతు ప్రైవేటు వ్యాపారస్తుడి దగ్గర పోతే ఎంత వడ్డీ తీసుకుంటాడో గ్రామాల్లో ఉన్న రైతులు మీరు కామెంట్ చేయండి, ఒకసారి కామెంట్ చేయండి మీరు. అవసరానికి రైతు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర పోతే తప్పనిసరి పరిస్థితిలో అప్పుడు 2 లక్షల రుణమాఫీ కావాలి అంటే తప్పదు, కట్టాల్సిందే అంటే అప్పుడు డబ్బులు వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర పోతే ఎంత తీసుకుంటాడు? అప్పుడు ఫస్ట్ ఆగస్టు 15 లోపు అని చెప్పేసి 1,00,000 కింద ఉన్న వాళ్ళకి ఒకసారి, 1,50,000 కింద ఉన్న వాళ్ళకి ఇంకోసారి, తర్వాత 2 లక్షల కింద ఉన్న వాళ్ళకి ఇంకోసారి, మొత్తం 3 దఫాలుగా అయిపోయింది. ఇప్పటికీ రుణమాఫీ 3 దఫాలుగా అయిపోయింది. 3 దఫాలుగా రుణమాఫీ అయిపోయింది. 3 దఫాలుగా అయిపోయింది. తర్వాత ఆగస్టు 15 లోపు కానటువంటి అంతా కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కాలేదనుకొని చెప్పేసి ఆధార్ కార్డులో పేరు తప్పు ఉన్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డులో లేనటువంటి వాళ్ళు వాళ్ళ పేరుతో అని చెప్పేసి 4వ విడత 5వ విడత అని చేశారు. ఆగస్టు 15 తర్వాత చేశారు. ఆగస్టు 15 డెడ్ లైన్ నాటికి అయిపోయింది. 3 విడతల్లో చాలామంది కాలేదు, 50% మంది కూడా కాలేదని గొడవ చేస్తే మళ్ళీ 4వసారి 5వసారి అని చెప్పేసి 4-5 విడతలు పెట్టారు. 4-5 విడతలు ఏంది టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పారు. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వదిలేయండి, ఇప్పుడు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళే కాలేదు.
ఒక రైతు వేటగా చెప్తున్నా 2 లక్షలకు పైగా రుణాలుండి ఆ పైన డబ్బులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర తీసుకొచ్చి రేవంత్ రెడ్డి మాట నమ్మి 2 లక్షల పైన ఉన్న డబ్బులు కట్టేసుకొని 2 లక్షల కిందే రుణాన్ని ఉంచుకున్నటువంటి రైతులకి రుణమాఫీ కాలేదు. ఇప్పుడు ఆ వడ్డీ కట్టాలి. ఒకటి ఆ పైనటువంటి అప్పు కట్టాలి. ప్రైవేటు వడ్డీ వ్యాపారం ఇప్పుడు ఈ రుణంగా ఉంటే పాదలేదు. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రుణమాఫీ చేసింది. 1,00,000 రుణమాఫీ చేసింది. ఏం చేసింది? ₹1,00,000 వరకు ఎంతన్నా ఉన్నాయండి లోను. ₹1,00,000 వరకు ఇస్తామని హామీ ఇచ్చారు. ₹1,00,000 వేశారు. టక్ 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 టక్కున పడిపోయినాయి. అది కాంగ్రెస్ పార్టీకి మంచి చేసుకొచ్చింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తామనుకున్నారు. పైన ఎంతున్నాయి మీకెందుకు రేవంత్ రెడ్డి గారు? 2 లక్షల వరకు చేస్తారని మీరు హామీ ఇచ్చారు. 2 లక్షల వరకు రైతుల అకౌంట్లో వేసేస్తే ఆ పైన తర్వాత రైతు కట్టుకునేవాడు. కానీ మీరు కడితేనే నేను చేస్తాను, కడితేనే నేను చేస్తాను. ఎట్ట కట్టాలి? వడ్డీ వ్యాపారస్తుడి పోయి కట్టాలి. సరే, వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర పోయి డబ్బులు తీసుకొచ్చి కడితే మీరు చేశారా? మీరు చేయలేదు కదా. ఇప్పటికీ చేయలేదు కదా. చేస్తామనే మాట కూడా నోటి నుంచి రావట్లా. ఆ రుణమాఫీ సంగతి ఏందని ఎవడు అడగట్లా. ఆ రుణమాఫీ ఎప్పుడు అన్న విషయం ఎవరికి తెలియట్లా. ఆ రుణమాఫీ ఎప్పుడు అంటే $1 మిలియన్ క్వశ్చన్. సమాధానం లేని ప్రశ్న. సమాధానం లేని ప్రశ్నగా కాంగ్రెస్ పార్టీలో తయారైంది. ఎవడు సరిగ్గా చెప్పే మాట లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి, ఆయన ఒక మాట చెప్తారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఒక మాట చెప్తారు. చివరికి తుమ్మల నాగేశ్వరరావు గారు నేను రిజైన్ చేస్తాను, ప్రజలు గ్రామాల్లో పోతే నన్ను నిలదీస్తున్నారు అనే పరిస్థితి. ఏంటి, ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఇప్పుడు అందుకనే జనంలో డౌట్ వస్తుంది. మార్చి 31 లోపు రైతు భరోసా అందరి అకౌంట్లో పడతాయా పడవా? మళ్ళా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నాయి, ఇంకేదో ప్రాబ్లమ్స్ అని, లేదు డబ్బులు అయిపోయినాయి అని చెప్పేసి ఇవన్నీ కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు బోనస్ అన్నారు, సన్నాలకి అన్నారు. సన్నాలకైనా బోనస్ అందరికీ వేసారు ₹500. ఇంకా భరించే అకౌంట్ చాలా ఉన్నాయి. ఇంకా సన్నాల కోసం బోనస్ ఇవ్వని రైతులు చాలామంది ఉన్నారు. దాదాపు 40-50% మంది రైతులు ఉన్నారు. బోనస్ పడిన వాళ్ళు. ఒకవైపేమో రుణమాఫీ అందరికీ చేయలేదు, ఇంకోవైపేమో బోనస్లు అందరికీ వేయలేదు, ఇంకోవైపేమో రైతు భరోసా అందరి అకౌంట్లో వేయలేదు. ఇప్పటి వరకు స్టార్టే చేయని ప్రోగ్రామ్ ఇప్పుడు స్టార్ట్ చేసినా సరే అందరికీ పడతలేదు, గ్యారంటీ లేదు. సో ఇలా మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల పోతే ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు? అధికారం ఉంది కాబట్టి ప్రజలు రియల్గా రేపు పడతాయి అని భ్రమించి ఓట్లేస్తారనుకుంటున్నారా? సరే, ఎన్నికలతో ముడిపెట్టి నేను రైతులను చూడను, కానీ రాజకీయాల్లో ఎవరు గెలుపు ఎవరు ఓటమి అది మీ పార్టీల అంతర్గత విషయాలు నాకు సంబంధం లేదు. కానీ రైతులకు మోసం చేసే ఈ కుట్రపూరిత మోసం అంటే ఒకేపు హామీ ఇచ్చి రైతు రోడ్డుతో ఇప్పుడు మీకు విషయం చెప్తున్నాను. మీకు హైదరాబాద్లో ఒక్క సీట్ రాలే. మీకు వచ్చినటువంటి సీట్లన్నీ కూడా గ్రామాల్లో వచ్చినాయి, రైతుల వాళ్ళు వచ్చినాయి. రైతులు ఓట్టేస్తూ వచ్చినాయి. రుణమాఫీ నమ్మి ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారు. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే చేస్తుంది. 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం అయిపోయిద్దని నమ్మి, రైతు భరోసా వస్తుందని నమ్మి మీకు ఓట్లేశారు. కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా రైతు భరోసా ఎప్పుడని క్వశ్చన్ మార్కేనా? రుణమాఫీ అవుతుందా లేదా అనేది క్వశ్చన్ మార్కేనా? బోనసులు వస్తాయా రావా అనేది క్వశ్చన్ మార్కేనా? ఇంకా ఎన్నాళ్ళు ఈ క్వశ్చన్ మార్కులు? సమాధానాలు లేని ప్రశ్న ఇంకెన్నాళ్ళు రేవంత్ రెడ్డి గారు? దీనికి సమాధానం ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది నా ప్రధానమైనటువంటి విశ్వాసం.